వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడులో పర్యటించనుండటంతో జిల్లాలో ఉద్రిక్తతకు కారణమైంది. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడులో పర్యటించనుండటం జిల్లాలో ఉద్రిక్తతకు కారణమైంది. ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జగన్ పర్యటనపై ఆంక్షలు పెట్టారు పోలీసులు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో వైసీపీ అధినేత జగన్ పర్యటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. రెంటపాళ్లకు చెందిన వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కొన్నాళ్ల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వేధింపుల వల్లే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ ఇవాళ రెంటపాళ్లు వెళ్లనున్నారు. అయితే తెనాలి, పొదిలి పర్యటనలో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఆంక్షలు విధించారు. రెంటపాళ్లకు జగన్ 100 మందితో వెళితే అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. జగన్ వెళ్లే దారి చిన్నది కావడం, నాగమల్లేశ్వరరావు ఇల్లు ఇరుకు వీధిలో ఉండడంతో ఎక్కువ మందితో వెళ్లడానికి పర్మిషన్ ఇవ్వలేదు. అనుకోని సంఘటన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సెక్యూరిటీ కాన్వాయ్ ప్లస్ అడిషనల్గా 3 వెహికల్స్ 100 మెంబర్స్ని ఆ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది. దానికి అంతకు మించి వేరే గ్యాదరింగ్స్ కానీ ఏమైనా చేసినా కూడా ఎటువంటి పర్మిషన్స్ వాళ్ళకి ఇవ్వడం జరగలేదు. అటు జగన్ పర్యటనపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. నాగమల్లేశ్వరరావు మృతికి జగనే కారణమని ఆరోపించారు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. వైసీపీ గెలుస్తుందని పంద్యాలు కాసి అప్పులు తీర్చలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని కన్నా అంటున్నారు. జగన్ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పరామర్శల పేరుతో దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. చనిపోయింది నీ వల్ల, నువ్వు రేపు వచ్చి ఏం చెప్తావు? ప్రజలకు నువ్వు తీసుకొస్తున్నావు, జనాన్ని వేసుకొని వస్తున్నానని చెప్పేసి చెప్తున్నావు. ఏం చెప్తావు నువ్వు? చెప్పు, నీ కార్యకర్తలకు ఏం చెప్తావు? నియోజకవర్గంలో ఎంతమంది ఇవాళ వరకు కూడా నిన్ను నమ్మి పందాలు కట్టి ఆస్తులు అమ్ముకుని బజారున పడ్డారు. వల్ల బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాకు గుర్తున్నంత వరకు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? జగన్ పర్యటనకు పూర్తి స్థాయిలో అనుమతి ఇవ్వాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు వైసీపీ శ్రేణుల సన్నద్ధత, అంతా కలిపి జగన్ పల్నాడు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది.